ఈరోజు ఏదైతే 52 కోట్ల రూపాయలతోటి తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దాన్ని పరిశీలన నిమిత్తం పనులు మొదలెట్టిన తర్వాత ఎన్నోసార్లు నేను వచ్చాను ఒక శాసనసభ్యుడిగా. మీరే చెప్పాలి. అంటే ఆ రోజు శంకుస్థాపన చేయడం కాదు, ఇది వాతావరణంతో అనుకూలంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే పైపు లైన్ వేయడం అన్నది కాలువ తీయాలి, అందులో ఉన్నటువంటి పైపులు బయటికి తీయాలి, బయటికి తీసిన తర్వాత కొత్త పైపు తీసుకొచ్చి చెయ్యాలి, దాన్ని వెల్డింగ్ చేసుకోవాలి. ఈ లోపల వర్షం పడితే ఆగడం ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా నేను ఎంతో నమ్మకంతో మెగా కన్స్ట్రక్షన్స్ కదా, అవసరం అనుకుంటే వర్షాన్ని కూడా జయించాలి, పని చేస్తారని ఆశించాను. ఆగస్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ తారీఖు లోకలు చేయాలనుకున్నాం. మూడోసారి వచ్చిన తర్వాత చూసిన తర్వాత దీన్ని మనం ఆగస్టు నెలాఖరు కన్నా చేయగలుగుతాం అనుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత చూస్తే వాతావరణం అనుకూలిస్తే ఇక్కడ 2 పైపు లైన్లు పూర్తయి అన్నీ పర్ఫెక్ట్గా మోటార్లు కరెంటు అన్నీ కూడా చేసుకుంటూ రావాలి అనుకుంటే సెప్టెంబర్ నెలాఖరికే చెయ్యగలుగుతాం. ఇక్కడ రైతుల్లోని వాళ్ళకేంటంటే ఎప్పుడు నీరు వచ్చేస్తే బాగుంటుంది, ఎప్పుడు నీరు వస్తే మనం వ్యవసాయంలోకి వెళ్ళిపోదాం అన్న ఆతృత ఉంటుంది. సహజం అది రైతుగా. ఇప్పుడు ఏమాత్రం గుంటల్లో నీరు చేరినా సరే దమ్ము చేసేసి ఆ ఆకు ఇడదీసి పెట్టేస్తాడు. రేపేమవుద్దో ఆలోచించడం. అంత ఆతృతగా మెట్ట ప్రాంతాల్లో మనం వ్యవసాయాలు చేసిన వాళ్ళు అవకాశం కూడా ఈవేళ వాతావరణం ఇవ్వట్లే. కానీ ఇక్కడ పని చేయడానికి మాత్రం వాతావరణం ఇబ్బంది పెడుతుంది. శుభ్రంగా ఏదో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు వర్షం పడుతుంది, పడితే ఇక్కడ ఉండి అని పెద్ద పెద్ద యంత్రాలు కాబట్టి అవి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాలువలో పైప్ లైన్ వేయాలి కాబట్టి దానికి వాటర్ మళ్ళీ వాటరింగ్ చేసుకోవడం, ఇవన్నీ 4 రోజులు ఆగితేనే కానీ మళ్ళీ పని మొదలెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకున్నా మనం సెప్టెంబర్ నెలాఖరు కన్నా సరే ఈ స్కీము మనం పూర్తి చేసుకోవాలనేటటువంటి పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక క్లారిటీ మాత్రం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా. అంటే సెప్టెంబర్ నెలతోటి మనకు పంటలు అయిపో, మనంతా అప్లాండ్, ఇబ్బంది ఏమీ లేదు. 3 తళ్ళుతోటి మనకి 50,000 నుంచి ₹1,00,000 దాకా వచ్చేటటువంటి పంట మన పక్క గోకవరం ప్రాంతంలో వేసుకుంటారు. ఇలాగ కాట్రాలపల్లి అన్నీ వేస్తున్నారు. మొక్కజొన్న బ్రహ్మాండం డిమాండ్ ఉంది ఇవాళ. 6 తడి పంట. ఒకవేళ గోదావరిలో నీరు తగ్గినా తక్కువ నీటితోటి ఒక పంపు తిరిగినా సరే మనం ఆయకట్టును అంతటిని కూడా 30,000 ఎకరాన్ని మనం బతికించుకోవచ్చు. కాబట్టి రైతులు నేను వినయపూర్వకంగా వేడుకునేది ఏంటంటే అందరూ కూడా సెకండ్ థాట్కి వెళ్ళండి. అంటే
మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేసే విధానానికి మాత్రం ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు అందరికీ ఒకటే నేను మాట ఇస్తున్నాను. ఇదే స్కీమ్ ద్వారా ఖరీఫ్ సీజన్ అంతా దర్జాగా వరి పండించుకోవచ్చు. రబీ సీజన్ దగ్గరకు వచ్చేలోకి మొక్కజొన్న పండించుకోవచ్చు. ఆ మొక్కజొన్నకు సరిపడేటువంటి నీరుని కూడా మీకు అందించే బాధ్యత తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఏ చెరువులు ఏ పరిస్థితుల్లో నింపినా చెరువులు కిందకి నీరు తీసి పంట పండిందాం అనే పరిస్థితికి మాత్రం వెళ్ళొద్దు దయించి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ చెరువులు నింపుకొని ఉండగలిగితేనే మనకి వాటిని సీల్ చేసి లాక్ చేయగలిగితేనే రేపు సెప్టెంబర్ ఇది వస్తుంది, చెరువులన్నీ నింపుకోవాలి. ముందు మనం నింపుకొని దాన్ని లాక్ చేయగలిగితేనే ఈ ఎల్లీనో దెబ్బకి తట్టుకోగలుగుతాం మనం. ఇది 2 సంవత్సరాల ఎఫెక్ట్ ఉంటుంది. పశువులకు నీళ్ళు కావాలన్నా, పక్షాదులకు నీళ్ళు కావాలనుకున్నా, మనకు మంచినీళ్ళు కావాలనుకున్నా, భూగర్భ జలాలు దొరకాలనుకున్నా, ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలవబెట్టుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ముందస్తు ఆలోచనతో దాన్ని చెయ్యాలి ఖచ్చితంగానే. అది డిపార్ట్మెంట్ ద్వారా కూడా నా ప్రయత్నం నేను ఏం చేస్తాను, రైతాంగ సోదరులు కూడా దానికి సహకరించాలని చెప్పి మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నాను.